వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో రవి, బుధుడు, రాహువుల సంచారం జరుగుతుంది. బుధుడు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. రవి, రాహువు ఈ స్థానంలో సంచారం మూలకంగా ప్రతికూలత ఉంటుంది. ఇక గృహ విషయం లోపల అంటే ఇల్లు మారడము, లేదా ఇంటి లోపల వస్తువులను మార్చడము, ఇంటి లోపల అసంతృప్తి, ఇలాంటివి జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వాహనం మూలకంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక గురువు 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారము ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంటే మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఊహించని ఆటంకాలు, ప్రారంభించినటువంటి పనుల లోపల ఏవో ఇబ్బందులు రావడము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు, వాటి మూలకంగా కొంత మీరు ప్రెషర్కు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పురుషులకు మట్టుకు మంచి అవకాశాలు వస్తాయి. ధైర్యము చాలా అవసరము. ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి, సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ పెద్దలు, సామాజికంలో మంచి స్థితిలో ఉన్నటువంటి వారితో మీకు సాహచర్యం లభిస్తుంది. ఖర్చులు మట్టుకు పెరుగుతాయి. లాభము తక్కువగా ఉంటుంది, ఖర్చులు పెరుగుతాయి.